ఇస్రాయేల్ పేటకెళ్ళి అప్పుడే పుట్టిన శిశు మొదలుకొని 5 సంవత్సరాలకు మగ బిడ్డలని వారు తాగుతున్న వాళ్ళ కూడా కనికరకుండా కరకర కంఠములు ఖండించి వారుచున్న నైలు నదిలో పారవేయండట. ఆ రాజభటులు ఇస్రాయేలుల పేటకు వచ్చి కనిపించిన మగ బిడ్డలను వాళ్ళు తాగుతున్నటువంటి పసిబిడ్డలు ఒడిలో ఉన్నటువంటి పసిబిడ్డలను కర శిరములో వారు అరకసాగిన మరి నదిలో అవి సాగారు. ఇస్రాయేలు పేటకు వచ్చి వాళ్ళు తాగుతున్న బిడ్డలు లాగి వాడుతున్న నైలు నదిలో ఈ శ్రమలు రాజుకి ఎదురు తిరిగే వాళ్ళు లేరు. కాబట్టి ఇశ్రాయేలీయులు ఎప్పుడైతే ఆ శ్రమ కాలంలో ఆ దుఃఖ ఇశ్రాయేలీయులు ఎప్పుడైతే సోదర సముద్రంలో తేజి అడుగుతున్నారు ఆ కష్టాలు పడలేక దేవా ప్రభువా ఈ బాధ మేము పడలేమయ్యా చూసా కన్నీరే వినపడుతుంది, కన్నీరే కనబడుతుంది. చేసేది ఇశ్రాయేలు దేవుని ప్రార్థిస్తున్నారు. దేవా నువ్వే మా ఆదరణకర్తలు తండ్రి, నిన్ను పోలించెవరు లేరు ఈ లోకంలో.
శిరోమణిగా వారి వారి గృహాల్లో మోకరించి ఓ దేవా యెహోవా, అయ్యా దేవా 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 మమ్ము ఆదరించు ప్రభువా. అవును కుక్క అనుకున్నా ఏమొచ్చిందిరా? నువ్వెవరివే? నేనే దొంగ పెద్ద. నోరు మూసుకో. సంఘ పెద్ద ఉంటాడు కదా, దొంగ పెద్ద ఉన్నాడు. సంఘ పెద్దనే. అయితే మా మాస్టర్ గారు మా సంఘాన్ని నడిపిస్తాండ్రా. ఎలా నడిపిస్తున్నారా? దొంగోడు బట్టే మొహం అసలు ఈ మొహం చూస్తే మన భార్య నచ్చని మొహం వేసుకుని దొంగోడు బట్టే మొహం అచ్చం కోడి పట్టే మొహం నీకు అస్సలు బట్టలు దొంగ కోళ్ళు అసలు బట్టలు. అదేం చేస్తావు? ఇంటికి వచ్చిన కోడి కోడి ఇంటికి వచ్చినా సరే బాగానే ఉంది. బాగానే ఉంది. మీ ఇంటికి వచ్చిన కోడి పోనీ మనశాస్త్రంగా ఒకవేళ మీ ఆవిడ ఎవరన్నా పక్కింటికి వెళ్ళిందనుకో, వాడు మనసైతే ఇప్పుడు మనం నలుగురు ఇక్కడ ఉన్నాం. బొడ్లో ఈ గుడ్లాలు ఎగురుతున్నాం. ఇప్పుడు మన నలుగురు మన పెళ్ళాలు ఉండారుగా. మన పెళ్ళాలు ఏ జాయింట్ అకౌంట్ లో ఇవ్వ జాయింట్ అకౌంట్ అయ్యా. మా ఊళ్ళో 18 అకౌంట్లు ఉంటాయి. జాయింట్ అకౌంట్ 18 అందులో నీకు కూడా ఉన్నావు. నా అకౌంట్ లో పోయిందిగా. అంటే దొంగోళ్ళు మా యామ నేను ఉంటేనే 4 కొంపలు తిరిగి వచ్చేది. లేకపోతే దానికి ఇక పండుగ దసరా పండుగ ఎటుపోయి వచ్చిందో తెలియదు. మనం చూస్తాను. చూస్తేనే మగవాళ్ళ మొత్తం చెప్పుకోవడమే తప్ప మగవాళ్ళే మొత్తం చిత్తాలు. పెళ్లి కాని వాళ్ళకి తప్ప. పెళ్ళైన వాళ్ళకి మనం గట్టిగా గట్టించిన మనకు ఇంతవరకు మన అమ్మమ్మ వాళ్ళ టైంలో పడ్డారు. గట్టిస్తే ఆడవారు గట్టిస్తే దెబ్బ కొడితే పడ్డారు. ఇప్పుడు పట్టంలే. దెబ్బ కొడితే పట్టున్నారు. మొన్న కొడదామని దగ్గర పోయారు. పట్టవచ్చుగా. మిర్రి చూసి అందే కొడతావా చెయ్యేసి బతకరనా. బంగారం అనే మాట మా రాదే రాదు. బంగారం అనేదనే టాయ ఉంది. కానీ ఆడవాళ్ళు ఇంత బండ్లు పగలేస్తున్నారు. ఆడవాళ్ళకి పనులు అంటారు. ఏంటి పనులు? ఇట్లు పుట్లు అని అర్థం కాదు. అదే లేదు. మగవాళ్ళకి చనిపో పెడతాను పోలేట. పనికి పోవాలి ఉండదు కాదు. ఈడు పోతే చనిపో ఆగమైతుంది. అదే ఒకళ్ళ చేపల కూర నిన్నటి ఉందనుకో, ఫ్రిడ్జ్ లో పెట్టి వేడిగా పోతుంది పోతుకెళ్తాం. అదే